హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 109వ భాగాన్ని వినేద్దాం. దాత్రి కళ్ళు మూసుకున్న తర్వాత నుంచి తన ముఖ కవలికలను గమనించిన వింధ్య ఏమవుతుంది దాత్రికి, ఏం ఆలోచిస్తుంది అని తన వైపుకి మొహం తిప్పి తననే గమనిస్తూ ఉంది. కాసేపటికి దాత్రి కనులు తెరవగానే వింధ్య అలానే చూస్తూ ఏం ఆలోచించావు దాత్రి అంతలా అంది. నేనా, నాకేం ఆలోచనలు వింధ్య అని బయట వైపుకి తల తిప్పింది. నిజమా అని మనసులో అనుకుని బుగ్గ కింద చేతులు పెట్టుకుని కూర్చుంది వింధ్య. కాస్త దూరం వెళ్ళాక వింధ్య ఏదైనా తిని వెళ్దామా అని అడిగింది. క్యాబ్ డ్రైవర్ కొంత దూరంలో ఓ దాబా ఉందండి, ఆపమంటారా అన్నాడు. దాత్రి ఈ లోకంలో లేదు, శౌర్య ఎలా ఆ గంజారకునికి పాఠం చెప్పమన్నాడు అని ఆలోచిస్తుంది. ఆపండి అన్నారు ఊహాగారు. కాసేపటికి ఆ క్యాబ్ డ్రైవర్ క్యాబ్ని ఆపాడు. విదర్ ఇంకా ఎంత టైం పడుతుందో అని చూసి క్యాబ్ అతని వైపు చూసి మీరు రండి బ్రదర్ తిందుకని అన్నాడు. క్యాబ్ పర్సన్ హా బ్రదర్ అని వాళ్ళతో దిగి వెళ్ళాడు. అదొక పెద్ద హోటల్ కాకపోవడంతో బయట అటొక చైరు ఇటొక చైరు మధ్యలో ఒక టేబుల్ ఉండి ఇద్దరు మనుషులు కూర్చునే వీలుగా ఉంది. దాత్రి కూర్చున్న చోట వింధ్యకి ఛాన్స్ ఇవ్వకుండా ఊహాగారు కూర్చున్నారు. వింధ్య అలానే చూస్తుంటే విదర్ ఇక్కడొచ్చి కూర్చోమన్నట్టు సైగ చేస్తాడు. క్యాబ్ డ్రైవర్ వీళ్ళకి దూరంగా కూర్చున్నాడు. వింధ్య తలూపి విదర్ ముందు కూర్చుంది. అక్కడ పనిచేసే వ్యక్తి ఏం తింటారో అడిగి వెళ్ళి తీసుకునొచ్చిచ్చాడు. ఊహాగారు దాత్రిని చూసి ఏమైంది దాత్రి అన్నారు. దాత్రి సమాధానం చెప్పలేదు. ఊహాగారు కదిలించడంతో తేరుకొని ఆంటీ అంది. ఏంటి ఆ పరధ్యానం దాత్రి అని నవ్వుతూ అడిగారు. తల అడ్డంగా ఊపి ఏం లేదాంటీ, మనం చెప్పకుండా వచ్చేసాం కదా, వాళ్ళంతా కంగారు పడతారేమో కదా అని ఆలోచిస్తున్నాను. హా నిజమే అన్నారు ఊహాగారు. తిని త్వరగా వెళ్ళాలాంటీ అని తినడానికి చేయి పెట్టింది. శౌర్య ఏమీ తినలేదు. ఆ విషయం మనసు చెప్పగానే తల పట్టుకుని ఆంటీ నాకు ఏదోలా ఉంది, ఏమీ తినబుద్ధి కావట్లేదు, మీరు కానివ్వండి అంది. అదేంటి దాత్రి అలా అంటావు, ఏమీ తినకపోతే ఎలా? జర్నీ కదా ఆంటీ, నాకేం వద్దు, మీరు తినండి అని చెప్పి చుట్టూ చూస్తూ కూర్చుంది. ఏదో శక్తి తన చుట్టుపక్కల ఉన్నట్టు అనిపించి ఆంటీ మీరు తిని రండి, చలిగా ఉంది, నేను క్యాబ్లో కూర్చుంటాను అని ఆవిడ చెప్పేది కూడా వినకుండా వెళ్ళిపోయి క్యాబ్లో కూర్చుంది. ఊహాగారు దాత్రి ప్రవర్తనకి ఆశ్చర్యపోయినా జర్నీ వల్ల వచ్చిన అసహనమేమో అని ఊరుకున్నారు. అయితే వింధ్యాకి వేసిన అరిటాకుపై ఒక పక్కన సారీ అని కర్రీతో రాసి విదర్కి కనిపించేలా అరేంజ్ చేసింది. విదర్ అది చూసి చిన్న స్మైల్తో పెదవులు కదిలించాడు. కానీ ఏమన్నాడో వింధ్యాకి అర్థం కాక ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. వింధ్య ఎక్స్ప్రెషన్ ఏంటో విదర్కి అర్థం కాక తిను అన్నాడు. వింధ్య కూడా తలూపింది. కారులో కూర్చున్న దాత్రి ఇంకెన్నాళ్ళు నీకు అలసటగా అనిపించడం లేదా అని తన పక్కనే ఉన్న కంపెనీ వైపు చూసింది. కంపెనీ ముందు ఆశ్చర్యపోయినా గమ్యం చేరే వరకు మాకు అలసట ఉండదు అంది. అయితే నీ గమ్యం మీ చావే అవుతుంది అంది. హహహహ కలడు కనుకు అంది. నువ్వు కనుక కంపెనీ, నేనుగా మారిన క్షణం నుంచి గమనిస్తున్నాను, నన్ను వదలట్లేదు నువ్వు అని. మరి ఈరోజు ఎందుకు ఈ సంభాషణ అని అడిగింది. సమయం వచ్చింది కంపెనీ, ఇందాక వింధ్యాలో ప్రవేశించి నా శక్తుల గురించి తెలుసుకోవాలనుకున్నావు, కానీ వింధ్య చేతిని నేను పట్టుకున్న ఉండడం అది నీకు అసాధ్యపడలేదనుకో, గుర్తుంచుకో. మరలా ఇలా ఇంకొకరి దేహాన్ని ఆవహించాలని చూసావు అనుకో అని రూపం లేని కంపెనీ పక్కనే ఉన్నట్టు చేత్తో తన భుజంపై చెయ్యి వేసింది. ఇప్పటి వరకు కంటికి కనపడని రూపం సడన్గా దాత్రి చెయ్యి వేసి చేసిన భాగం దేహంలో సగభాగం కాలిపోతున్నట్టు కనిపించింది. అక్కడ శౌర్యాన్ని రప్పిస్తూ ఏదో పూజలో ఉన్న గంజారకుని చెయ్యి దారుణమైన మంటతో మండిపోతున్నట్టు అనిపించింది. కంపెనీ నిలువుగా ఉనికిపోయింది. నన్ను పరీక్షించుకో కంపెనీ, నా వాళ్ళ జోలికి వస్తే చిన్న ఉదాహరణగా చూయించాను, ఇప్పుడు అమాయకులైన వాళ్ళ జోలికి వస్తే చంపేస్తాను. నాలాంటి వనితతో అలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టనివ్వకో అంది దాత్రి. శక్తులున్నాయని గర్వం కదా అంది. ఆహా, నా గర్వాన్ని నేను ఇప్పుడు వరకు చూపించలేదు కంపెనీ. నాకే గనక నిజంగా అంతటి గర్వమేముంటే నా ఎడమకాలి చొప్పు కింద ఉండేది నీ ప్రాణం. మళ్ళీ ఇంకో చిన్న మాట అని కంపెనీ భుజంపై చెయ్యి ఉంచే నా అతిబలతో నేను గడిపే క్షణాలను వీక్షించడానికి వచ్చావే అనుకో, నీ కళ్ళకి శూన్యాన్ని పరిచయం చేస్తాను, గుర్తుంచుకో అని కంపెనీ భుజంపై చెయ్యి తీసింది. దెబ్బకి పరుగు అందుకుంది కంపెనీ. అక్కడి నుంచి మాయమై గంజారకుని దగ్గర ప్రత్యక్షమైన మరుక్షణం గురువా
మీ పతనం కనిపిస్తుంది నాకు అని చెప్పింది. భం భం కంపెనీ అని ఎదురుగా ఉన్న అగ్నిలో వేసే భస్మాన్ని కంపెనీపై విసిరాడు. నిజం గురువ, ఆ దాత్రి తక్కువది కాదు. ఆమెతో మీరు ఆలయ ప్రదేశంలో కొలను వద్దకి చేరటం అనేది అసాధ్యమైన పని అని అనిపిస్తుంది. ఎంతటి అసాధ్యమైన సుసాధ్యం చేయగలడు ఈ గంజారకుడు. ఆ దాత్రి భర్త ఏదో శక్తిమంతుడని చెప్పావు, కానీ అతను నా మాయలో చిక్కుకొని ఇక్కడికి వస్తున్నాడు చూడు, నీ వల్లంతా కళ్ళు చేసుకుని చూడు అని ఆ పూజలో కూర్చున్నాడు. అక్కడ విదర్వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మళ్ళీ శౌర్యాని ఆ గాలి తీసుకుని వచ్చి అక్కడ పడేయగానే స్పృహ కోల్పోయినట్టు అటు తిరిగి పడిపోయాడు. శౌర్య మొహం చూడగానే గంజారకుడు తహతహలాడుతూ ఉన్నాడు. శౌర్య కూడా అంతే. బట్ అనుకోకుండా అలా గంజారకుని వైపు మొహం ఉండేలా పడుకోకుండా వెన్ను చూపిస్తూ పడిపోయాడు. చూడు, నా మాయవాడిని చిత్తు చిత్తు చేసింది అన్నాడు గంజారకుడు. తినబోతూ రుచి ఎందుకు అన్నట్టు ముందు చూడండి గురువా, అతన్ని ఎలా ఉన్నాడో, అతని పరిస్థితి ఏంటో చూసి చెప్పండి అంది కంపెనీ. నీ ఆనందాన్ని ఎందుకు కాదంటాను కంపెనీ, చూడు అని శౌర్య దగ్గరికి వెళ్ళాడు. శౌర్య స్రోలో లేనట్టు కళ్ళు మూసుకుని ఉన్నాడు. గంజారకుడు అతన్ని తాకాలని ప్రయత్నించగా ఏదో కరెంట్ షాక్లా కొట్టి గుహ పైన తగిలి తను పూజ చేస్తున్న అగ్నిహోత్రం దగ్గర పడ్డాడు. కంపెనీ అది చూసి అతన్ని పరిశీలించి చూసింది. శౌర్య చుట్టూ ఓ తెల్లని రక్షణ వలయం. అది శౌర్య ఏర్పరచుకున్నది కాదు, దాత్రి ఏర్పరిచినది. ఆ విషయం శౌర్య కూడా తెలీదు. శౌర్య గంజారకుడు పడడం వల్ల ఏర్పడిన శబ్దానికి వెనక్కి తిరిగి చూశాడు. ఒక 2 నిమిషాలు గంజారకుడు శౌర్య ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరికి ఏవో గత స్మృతులు వచ్చి చేరాయి. నువ్వా అని శౌర్య లేస్తే, నువ్వా అని గంజారకుడు పైకి లేచాడు. కొత్త జన్మలో కొత్త పరిచయం, బహుబాగున్నది. నా ఆ జన్మ శత్రువుపై పగ తీర్చుకోవడానికి నీ ఈ జన్మ నాకు అవకాశం ఇచ్చింది అని ఆ రోజు గుడిలో ప్రవేశించినప్పుడు శౌర్య తనపై తిరగబడింది గుర్తు తెచ్చుకుని పలికాడు గంజారకుడు. శౌర్య నవ్వి, నీ మాటల్లో ఎంత నిజం ఉందో త్వరలో తెలుసుకుని ఉన్నావులే గంజారక. నువ్వు కూడా ఈ గంజారకుడు అంటే ఏంటో తెలుసుకుని ఉన్నావు కదా. శౌర్య చుట్టూ చూస్తూ, నువ్వు నీ జీవితం ఏమైనా ప్రయోజనం ఉందా? నా ప్రయోజనం వల్ల కలిగే ఫలితాన్ని నువ్వు చూడలేవులే అని గంజారకుడు అన్నాడు. ఆహా, అవునా? మరి నేను నీ ప్రయత్నాలకి ఫలితం అనేది లేకుండా చెయ్యాలనుకుంటున్నానే. అంతవరకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా అని అగ్నిగుండంలో ఉన్న బూడిదని తీసుకుని శౌర్యపైకి విసిరాడు. శౌర్య తనున్న చోట నుంచి మాయమవడంతో ఆ బూడిద అక్కడ పడి పెద్దగా మంట లేచింది. శౌర్య అది చూసి, గంజారక, ఈ సృష్టిని నాశనం చేయాలనుకునే ప్రయత్నాలు మానుకో, లేదంటే నీ నాశనం తథ్యం అని కోపంగా గీంకారం చేస్తూ మళ్ళీ ఆ అగ్నిహోత్రంలో ఉన్న బూడిద తీసి శౌర్య మీద చల్లాడు. శౌర్య ఓ చేతిని ముందుకు పెట్టి ఆ శక్తిని అడ్డుకునేలా ఏదో విసిరాడు. ఆ బూడిద తిరిగి వెళ్ళి గంజారకుడిపై పడింది. అంతే, గంజారకుడు కాలిపోతూ ఉన్నాడు. కంపెనీ వెంటనే ఎదురుగా ఉన్న బేతాళుని నోటి నుంచి వస్తున్న నీటిని సేకరించి గంజారునిపై విసిరింది. అప్పుడు తనని కమ్ముకున్న మంటలు మాయమయ్యాయి. కంపెనీ మనసుకి కాస్త హాయి లభించింది. గంజారకుడు కోపోద్రిక్తుడై చెలరేగిపోబోతుంటే ఓ అశరీరవాణి గంజారకుడికి మాత్రమే వినిపించింది. దానితో ఆగిపోయాడు గంజారకుడు. శౌర్య కంపెనీ ఎవరు అన్నది గ్రహిస్తూ ఉన్నాడు. మరి కాసేపటికి ఆ స్థలం నుంచి మాయమైపోయాడు కంపెనీతో కలిసి ఆ గంజారకుడు. శౌర్యకి అర్థం కాక అంతా వెతికి ఆ సర్వేశ్వరుని తలుచుకుని తన గదిలో ప్రత్యక్షమై మనసులో ఎందుకు గంజారకుడు నాతో పోటీ పడకుండా పారిపోయాడు, ఏమైంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి ఆ ప్రశ్నకి సమాధానం దొరక్కపోవడంతో గదిలో తిరుగుతూ ఉన్నాడు. కంపెనీకి అసహనంగా ఉన్న తన గురువుతో, ఏమైంది గురువా, ఇలా వెన్ను చూపించి పారిపోయి వచ్చారు, ఎందుకు అంది. పారిపోయి రాలేదు. అతని గొంతులో తీవ్రత కంపెనీ వెన్నులో భయాన్ని పుట్టించింది. దానితో కంపెనీ నోరు పెగలటానికి సమయం పట్టింది. గంజారకుని కళ్ళు ఎర్రని రక్తపు చారలతో నిండిపోయాయి. అతని కోపానికి అతని కురులు గాలిలో లేచి తాండవం ఆడుతున్నాయి. ఇది తన అపజయం అన్నట్టు గంజారకుడికి లోపల లావా పొంగిపోతుంది. ఎలాగో నోరు పెగల్చి, ఏమైంది గురువా అంది కంపెనీ. పరాజయం కంపెనీ, పరాజయం. బేతాళుని మాటల వల్ల ఆ క్షణం వాడి నుంచి దూరంగా వచ్చేస్తాను. అవునా? అతని చుట్టూ దాత్రి ప్రేమ వలయం రక్షణగా నిలిచింది. దాన్ని దాటి అతన్ని చంపడం సాధ్యం కాని పని అని వివరించి, సమయం వస్తుందని, ఓ సమయంలో వెనకడుగు వేస్తేనే అసలైన సమయంలో 4 అడుగులు ముందు ఉండొచ్చని బేతాళుడు చెప్పాడు. అయినా నువ్వు చూసావుగా, అతన్ని తాకబోతే నా పరిస్థితి ఏమైందో అని
తను అక్కడి నుంచి వచ్చేయడానికి కారణం చెప్పాడు. మరిప్పుడు ఎలా గురువా? ఈరోజు రక్షణగా ఉన్న ప్రేమ వలయం రేపు ఉండదా? ఉండకూడదు. అలా ఉండకూడదంటే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమానురాగాలు అతలాకుతలం చెయ్యాలి. అవి ఏవో మంత్రాలు చదివి. నువ్వు ఆ పనిలో ఉండు కంపెనీ. నేను కైరాసురుడిని ప్రసన్నం చేసుకుంటాను. సరే గురువా, కానీ ఇప్పుడు ఆయన్ని ఎందుకు? నాకు తెలిసి ఆ శౌర్య బలాబలాలకి ఎదురు తిరగగల ఒకే ఒక రాక్షసుడు కైరాసురుడు. అతని చంపడం ఎవరి వల్ల కాదు. అవును గురువా, కానీ మీరు ఒక విషయాన్ని మర్చిపోయారు. ఏమిటి కంపెనీ? ఈ సృష్టిలో ఉద్భవించిన విచిత్రమైన పుష్పం అతనికి మరణాన్ని ప్రసాదిస్తుంది. అవును కదా? అవును కంపెనీ. మరి ఆ దాత్రి ఉద్భవించింది ఒక పుష్పం నుంచే కదా గురువా? గంజారకుడు ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డాడు. వెంటనే, కంపెనీ, మీ ప్రయత్నం మీరు చేయండి గురువా. ఆ బేతాళుని దయ ఉంటే మనం మన పని పూర్తి చేయగలమని చెప్పేసి శౌర్య దాత్రిల మధ్య కలహాలను ఏర్పరిచి వాళ్ళ బంధపు బలాన్ని అలాగే ప్రేమ బలాన్ని తగ్గించాలని సిద్ధమై వింధ్య వాళ్ళింటికి వచ్చింది. ఆ ఇంటి మేడ మీద కంపెనీ తిరుగుతూ ఆ దాత్రి వచ్చేలోపు నేను ఎవరినైనా ఆవహించాలి. తను వచ్చాక నేను ఎవరిని చేరాలి అనుకున్నా తను పసిగట్టచ్చు. అందుకే ఇప్పుడే నా పనికి ఉపయోగపడే వారిని ఆవహించాలి. అప్పుడే నా పని అత్యంత సులభంగా అవుతుంది. ఎవరిని ఆవహించాలి? కానీ నేను ఆవహించి ఉన్న విషయం దాత్రి గ్రహిస్తే నా ప్రాణానికే ప్రమాదం. ఎలా ఎలా అనుకుంటూ ఉన్న తనకి బయటికి వచ్చి విదర్ టీం వాళ్ళతో విదర్ గురించి అడుగుదామని వెళ్తున్న మాధవి గారు కనిపించారు. ఈవిడ అనుకుని, శౌర్య తల్లి కదా, ఇదే సదావకాశం అనుకుని ఆవిడిలో ప్రవేశించింది. ఒక్కసారిగా వెళ్తున్న ఆవిడ ఆగిపోయింది. కంపెనీ ఆవిడిని పూర్తిగా ఆవహించి చిన్న నవ్వు నవ్వుకుని, నన్ను ఎవరిలో ఉన్నాను ఎలా గుర్తిస్తావో చూస్తాను దాత్రి. నీ ప్రేమ నుంచి నేను దూరం చేస్తాను. మీ ఇద్దరిని బలహీనపరుస్తాను అనుకుని వెళ్ళిపోయింది. ఎప్పుడో వేకోజాముకి వచ్చారు ఊహాగారు, దాత్రి, శౌర్య. దాత్రికి ఇంటికి రాగానే ఏదో రాక్షస నవ్వు ఇంట్లో వినిపించింది. పెద్ద తేడాని అనిపించింది తన మనసుకి. వింధ్య, దాత్రి మార్నింగ్ కనిపించి మాయమయ్యారు. ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో అని అందరూ హాల్లోనే ఉన్నారు. పార్థుగారు, ఊహ, విదర్ కూడా కనిపించలేదు. ఏమై ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నారు. శౌర్యకి తెలిసినా ఏమీ తెలియనట్టొచ్చి వాళ్ళతో కూర్చున్నాడు. దాత్రి, ఊహాగారు, వింధ్య తెరిచి ఉన్న తలుపులకి ఆశ్చర్యపోయి చూసి లోనికి అడుగు పెట్టారు. యామిని వింధ్యాని చూసి, ఎక్కడికి పోయావే? ఆడపిల్లవి అనే కుదురు ఉండొద్దు. అసలే పెళ్లి కావాల్సిన పిల్లవి, ఏంటి ఈ తిరుగుళ్ళు అని అరిచేస్తూ ఉంది. దాత్రికి ఇంట్లో ఏదో తేడా తెలుస్తుంటే ప్రతి ఒక్కరిని పరికించి చూస్తుంది. అది గమనించిన కంపెనీ, నాపై దాత్రికి సందేహం రానివ్వకూడదు అనుకుని, యామిని, అమ్మాయి ఏం చెప్తుందో విను ముందు అంది. మాధవి గారు స్వరంలో ఉండే అనురాగం దాత్రికి కనిపించలేదు. ఒక్కసారిగా అటు చూసింది. కంపెనీ మనసులో, ఇరుక్కుపోయానా ఏంటి గురువా అని లోలోన బడిపడుతూ ఉంటే, అంతలో అందరి ఆలోచనలు మరల్చడానికి ఉదయం 4 అవుతున్నట్టు గడియారం డింగ్ డింగ్ అని కొట్టుకుంది. బ్రహ్మముహూర్తం అంటారు కదా ఈ కాలాన్ని అని అందరికీ నమస్కారం చేసింది ఊహాగారు. ఆవిడ గురించిన వివరాలు మొదటిసారి పూర్తిగా చెప్పి చివరిలో, నాకు ఒక్కడే కొడుకు, దేవుడు వేసిన బంధమో మనసులు ముడివేసుకున్న బంధమో, మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఒక తల్లిగా నా కొడుకు సంతోషం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. మీరు మీ అభిప్రాయాన్ని ఆలోచించుకొని చెప్తారని కోరుకుంటున్నాను అని చాలా హృదయంగా చెప్పారు. విశ్వేశ్వర గారు మొదట ఆశ్చర్యపోయినా, నిజమేనా అన్నట్టు వింధ్య వైపు చూశారు. వింధ్య నిజమే అన్నట్టు తల ఊపడంతో ఊహాగారికి నమస్కారం చేస్తూ, మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి విషయం చెప్తామమ్మా, మీరు లోనికి వెళ్ళండి అన్నారు. ఊహాగారు, సరే బాబాయ్ గారు అని వెళ్తుంటే శౌర్య వెళ్తున్న ఊహాగారిని ఉద్దేశించి, అంటే అమ్మా, ఇక నేను మిమ్మల్ని అత్త అని పిలవచ్చా అన్నాడు. ఊహాగారు, నువ్వు ఎలా పిలిచినా ఏమి జరిగినా మన బంధంలో మార్పు ఉండదు శౌర్య అని లోనికి వెళ్ళబోతుంటే, అంటే ఆంటీ, నేను కూడా మిమ్మల్ని పిన్ని అనేస్తాను అని నవ్వుతూ అంది దాత్రి. ఊహాగారు తలూపి వెళ్ళిపోయారు. విశ్వేశ్వర్ గారు నందావిహార్, నందగోపాల్ మొహం వైపు చూస్తుంటే దామిని యామిని వైపు చూస్తుంది. శ్యామల గారు ఆలోచనలో పడ్డారు. పార్థు గారు సంతోషంగా మాధవి గారి వైపు చూశారు. మాధవి గారిలో ఉన్న కంపెనీ దాత్రి గమనిస్తుందేమో అన్న భయంతో అనుకోకుండా ఆయన అలా నవ్వటంతో పెదవులు చిట్లించింది. ఊహాగారు గదికెళ్ళిపోయాక కుటుంబం మొత్తం అక్కడే ఉంది. అందరూ శౌర్య, దాత్రి, పార్థు గారు మాధవి గారి వైపే చూశారు. శౌర్య వాళ్ళందరినీ గమనించి కూడా ఏం సమాధానం చెప్పకుండా వింధ్య దగ్గరికి వెళ్ళి,
నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు, విదర్తో పెళ్ళయ్యాక కూడా అలానే ఉంటావు. వాడు చాలా మంచివాడు, నిన్ను మనసులో పెట్టుకొని చూస్తాడు అని తన సమాధానం చెప్పకనే చెప్పి వెళ్ళాడు. దాత్రి వింధ్య వైపు నవ్వుతూ చూసి అక్కడి నుంచి శౌర్య వెనకే వెళ్ళిపోయింది. విశ్వేశ్వరరావు గారు వింధ్య వైపు చూసి లోపలికి వెళ్ళు అమ్ములు నువ్వు అని పంపేశారు. ఆ తర్వాత నందా విహార్ వైపు చూసి ఏమంటావు విహార్ అన్నారు విశ్వేశ్వరరావు గారు. అదేంటి నాన్న నన్ను అడుగుతారు, మీ అందరి మాటని నేను కాదంటానా? మామయ్య గారు, ఊహాగారికి మాత్రమే కాదు, మాకు కూడా మా బిడ్డ సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు. ఆ అబ్బాయి మంచివాడైతే చాలు అంది యామిని. ఆ డిస్కషన్ని వింటూ పైనుంచి 3 కోతులు అంటే తేజ్, తాన్య, రామ్ తొంగి తొంగి చూస్తున్నాయి. శ్యామల గారు, పార్థు వాళ్ళు మీకు తెలుసు కదా, మంచివాళ్లే కదా అని ప్రశ్నించగా పార్థు గారి వైపు చూశారు అందరూ. ఆ భయం వద్దమ్మా, ఠాగూర్ గారు స్వయంగా శౌర్యకి టీం లీడ్, అలాగే విదర్ శౌర్యకి ప్రాణ స్నేహితుడు. ఆ కుటుంబం గురించి సందేహం అవసరం లేదమ్మా అన్నారు పార్థు గారు. అమ్మా నాన్న, ఏమీ కానీ తాన్య ప్రాణాలు నిలబెట్టాలని విదర్ పడిన తాపత్రయాన్ని, అతని మనసు ఏంటో చెప్తుంటే శౌర్య కుటుంబాన్ని తెలిసిన తర్వాత కూడా తన టీం అందరితో పాటు ఆ పక్కన ఇంట్లోనే ఉంటూ తను ఏంటి అనేది అర్థమయ్యేలా చేస్తాడు. నాకైతే ఈ సంబంధం గురించి భయం లేదు అన్నాడు నందగోపాల్. దామిని కూడా నాకు కూడా అన్నట్లు వెళ్ళి నందగోపాల్ చేయి పట్టుకుంది. ఇంకెందుకు ఆలస్యం, అయితే రేపు పంతులు గారిని పిలిపించి 2 జాతకాలు చూయిద్దాం అన్నారు ఆనందంగా విశ్వేశ్వరరావు గారు. పైనుంచి చూస్తున్న 3 కోతులు వాళ్ళ చేతులకి చిన్న హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటూ వింధ్య గదికెళ్లారు. వింధ్య ఫ్రెష్ అయి వచ్చి వాళ్ళు ఒప్పుకుంటారా అని ఆలోచిస్తూ ఉంటే వింధ్య అంటూ వచ్చి గట్టి కేక పెట్టాడు తేజ్. దడుచుకున్న వింధ్య ఏమైంది తేజ్ అని ఆశ్చర్యపోయి లేచి చూసింది. నువ్వు పెళ్లి కూతురివి కాబోతున్నా వింధ్య అని తాన్య అంటే విదర్ నీ భర్త కానున్నాడని రామ్ అన్నాడు. నిజమా అని వింధ్య నవ్వుతూ వాళ్ళ 3 చేతుల్ని పట్టుకుని నవ్వుతూ రూమ్ మొత్తం తిప్పేసింది. 4 ఎగురుతుంటే చిన్నగా డోర్ శబ్దమైంది. వాళ్ళంతా అటు చూస్తే శౌర్య, దాత్రి ఇద్దరు తలుపు దగ్గర పక్కపక్కన నించొని నవ్వుతూ చూస్తున్నారు. వింధ్య వెంటనే వెళ్ళి దాత్రిని హక్ చేసుకుంది. దాత్రి నవ్వుతూ ఇక పడుకో, చాలా లేట్ అయింది కదా, అలాగే మీ 3 కూడా అని తేజ్, తాన్య, రామ్ల వైపు చూసింది. వాళ్ళు ఆనందంగా తలూపారు. శౌర్య వింధ్య తలపై చెయ్యి వేసి ఎక్కడ మీ ఇద్దరు ఒకరినొకరు కోల్పోతారో అనుకున్నాను, పర్లేదు మీ మనసును తెలుసుకున్నారు అన్నాడు. వింధ్య నవ్వుతూ వెంటనే శౌర్య ఎదపై తలవాల్చింది. కొద్ది క్షణాల తర్వాత గదికి వాళ్ళు వెళ్ళిపోయారు. దాత్రి గదికి వెళ్ళగానే అరెరే ఇది కలలా ఉన్నదే అని పాటేసుకుంటున్నావు కదా అతిబల లోపల అని నవ్వుతూ ఉంది. అన్నీ కలలే అని దాత్రి భుజంపై వాలిపోయాడు. దాత్రి నవ్వుతూ శౌర్యాన్ని నెట్టి సరే కాని శౌర్య, నన్ను గుడి నుంచి వెళ్ళిపో అన్నావు ఇందాక, నేను అసలు గుడికి వెళ్ళానని నీకెవరు చెప్పారు? శౌర్య మొత్తం జరిగింది వివరంగా చెప్పాడు. దాత్రి శౌర్య చేయి పట్టుకుని శౌర్య ఇటు చూడు, నీ మనసున నిండి ఉన్న నాతో నువ్వు ఏ సమయంలో అయినా నీ మనసులో నన్ను తలుచుకొని మాట్లాడచ్చు. ఈ రోజు నేను నీతో మాట్లాడినట్టుగా అర్థమైంది దాత్రి. అది సరే, ఆ గంజారకునితో పాటు ఉన్న అమ్మాయి ఎవరు అని ప్రశ్నించాడు శౌర్య. తన పేరు కంపెనీ అని తన గురించి చెప్పింది దాత్రి. శౌర్య కావాలని ఎదురుపడ్డ ఆ గంజారకుడు అక్కడి నుంచి ఎందుకు మాయమయ్యాడో అర్థం కావట్లేదు దాత్రి అన్నాడు. వాడిదో పన్నాంగం పన్ని ఉంటాడు శౌర్య, లేదంటే వెనకడుగు ఎందుకు వేస్తాడులే అనేసి నీకోటి చెప్పాలి శౌర్య. చెప్పు దాత్రి. ఈ ఇంట్లో ఆ కంపెనీ ఎవరినో ఆవహించింది. దాని నవ్వు నాకు వినిపిస్తుంది, కానీ దాని వాసన అది ఎవరిలో ఉంది అనేది నేను పసిగట్టలేకున్నాను. ఏంటి అని ఆశ్చర్యపోయాడు శౌర్య. నిజం శౌర్య, దాన్ని త్వరగా కనుక్కొని మనం వాళ్ళ శరీరం నుంచి విడిపించకపోతే అసలైన ఆత్మ శరీరాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అంటే కంపెనీ దాని పని పూర్తి చేసుకున్న తర్వాత ఆ దేహం ఒక శవంతో సమానం శౌర్య అని చాలా నెమ్మదిగా జరగబోయే నష్టాన్ని వివరించింది. శౌర్యకి ఇంట్లో వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని భయం వేసింది. వెంటనే తను ఎవరిలో ఉందో తెలుసుకో దాత్రి ప్లీజ్ అన్నాడు. తను ఎవరిలో ఉంది అనేది కాదు శౌర్య, ఎందుకు వచ్చిందో కూడా తేలుస్తాను. రేపు మార్నింగ్ ఆ కంపెనీకి కంపించిపోయేలా చేస్తాను. అవునా, ఎలా అన్నాడు. నీ ద్వారానే అని నవ్వింది. శౌర్యకి అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.